ఇష్టం లేదు. అంటే తన బలం పెరిగిందని పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తున్నారు. గత ఎన్నికల్లో మనం చూస్తే గోదావరి జిల్లాలో మొత్తం కలిపితే 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 27 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఒక రకంగా ఒక మ్యాసివ్ టర్న్. ఈసారి ఆ పరిస్థితి ఉందా? ఈసారి కూడా వస్తుంది. ముఖ్యంగా నేను బహుశా వాళ్ళ పొత్తు సరిగా జరిగి ఒక రెస్పెక్టబుల్ పొజిషన్ ఇచ్చింటే, ఓకే, ఆ లోకేష్ వాళ్ళ కొడుకుది ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చాక బాగా వచ్చాయి. సీఎం పదవి అనేదే లేదు చంద్రబాబుది. ఉప ముఖ్యమంత్రి కూడా మా పొలిట్ బ్యూరో నిర్ణయిస్తుంది, మా నాయకుడు నిర్ణయిస్తాడు పవన్ కళ్యాణ్ కన్నా. లోకేష్ కామెంట్ చేశాక ఏమాత్రం కడుపుకు తినే కొంచెం ఉన్న చీము నెత్తురుండే వాళ్ళు దాన్ని ఎట్లా సాధిస్తారు? అందరికీ ఇరిటేషన్ వచ్చింది. ఫైనల్ బ్లో ఆయనకు వచ్చింది సీట్ల. ఎక్కడి నుంచి దిగి 24 కూడా లేదు, 21. కాంప్రమైజ్ ఆఖరికి ఆ సీట్లు కూడా టీడీపీ వాళ్ళు నుంచి కండువా ఇటేసేసి ఇచ్చిన నేపథ్యంలో ఈయన ఎంత బుకాయించినా ఆయన ఏం ప్రతిఫలం ఆశించి ఏం తీసుకొని ఇచ్చేస్తున్నారో, ఏ రకంగా సమాజ శ్రేయస్కో లేదా ఆయన కలలుగలే దీనికి ఎట్లా ఉపయోగపడుతుందని పవన్ కళ్యాణ్ అనేది కానీ ఈ పూర్తి సరెండర్ అయిపోయి ఒక వెట్టి దీనిలాగా బానిసలాగా అయిపోయి అయితే బిహేవ్ చేస్తున్నాడు. అది దాంట్లో నుంచి ఆయన చెప్తున్న నా బలం ఇదన్నా, లేకుంటే చంద్రబాబు నాయుడు ఆయన పొగిడినా, పవన్ కళ్యాణ్ అంత గొప్పవాడు ఇంత గొప్పవాడన్నా, ఇవన్నీ వాళ్ళకు వాళ్ళు బింకంగా మాట్లాడుతున్న మాటలే తప్ప రియాలిటీ అయితే ఇంకో రకంగా ఉంది. అందరూ షిఫ్ట్ అవుతున్నారు, అన్ని కులాలకు అతీతంగా ఇదవుతున్నారు, ఇంక్లూడింగ్ కమ్మ సామాజిక వర్గంలో కూడా ఎవరైతే బెనిఫిట్స్ పొందారో వాళ్ళందరూ కూడా వాళ్ళు పునరాలోచనలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కులాల మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా బెనిఫిట్ ఇచ్చారు కాబట్టి ఆ పాజిటివ్ ఇది బాగా ఉపయోగపడుతుంది మాకు. కాబట్టి అది పెరిగేదే తప్ప 50% నుంచి 55 అట్లా పెరిగేదే తప్ప తగ్గడానికి స్కోప్ లేదు ఈ 10 రోజుల్లో.